హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. మన ఛానల్ నుండి వస్తున్న వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. అండ్ ప్రీవియస్ వీడియోలో మనము సింక్రొనైజేషన్ గురించి అయితే క్లియర్గా కాన్సెప్ట్ అనేది అయితే నేర్చుకున్నాము. అండ్ ప్రోగ్రామ్ కూడా ప్రాక్టికల్గా రాసి నేర్చుకున్నాము. అండ్ డీబగ్ అనేది అయితే చేసి ఎలా సింక్రొనైజేషన్ వర్క్ అవుతుంది అనేది అయితే క్లియర్గా నేర్చుకున్నాము. ఈ రోజు వీడియోలో మనము షేర్డ్ రిసోర్సెస్ అండ్ డేటా రిసోర్సెస్ గురించి అయితే నేర్చుకోబోతున్నాము. ఈ షేర్డ్ రిసోర్సెస్ అండ్ డేటా రేసెస్ అనేది కాన్సెప్ట్ నేర్చుకొని మనం ప్రాక్టికల్గా కోడింగ్ అనేది అయితే నేర్చుకున్నాము. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు షేర్డ్ రిసోర్సెస్ అండ్ డేటా రేసెస్. షేర్డ్ రిసోర్సెస్ ఈజ్ నథింగ్ బట్ డేటా ఆర్ ఆబ్జెక్ట్స్ దట్ మల్టిపుల్ థ్రెడ్స్ కెన్ యాక్సెస్ అండ్ మాడిఫై. మనకు సింపుల్గా షేర్డ్ రిసోర్సెస్ వచ్చేసి మనకు ఏదైనా ఒక డేటా కానీ ఆబ్జెక్ట్స్ కానీ మనకు మల్టిపుల్ థ్రెడ్స్ యాక్సెస్ చేసుకొని మాడిఫై చేసుకోవడానికి ఈ షేర్డ్ రిసోర్సెస్ని యూజ్ చేస్తూ ఉంటుంది. లైక్ ఒక షేర్డ్ రిసోర్సెస్ ఒక డేటా ఉంది, ఒక క్లాస్లో మనకు వేరియబుల్స్ ఉంది. వేరియబుల్స్ని యాక్సెస్ చేసుకొని దాన్ని మాడిఫై చేసుకోవడానికి మల్టిపుల్ థ్రెడ్స్ యాక్సెస్ చేసి మాడిఫై చేసుకునేదాన్ని ఆ షేర్డ్ రిసోర్సెస్ని యూజ్ చేసుకొని యాక్సెస్ చేసుకుంటుంది అండ్ మాడిఫై కూడా చేసుకుంటుంది. Examples of shared resources include variables, data structures, files or databases. నేను చెప్పాను కదా, మనకు ఒక క్లాస్లో వేరియబుల్స్ కానీ ఏదైనా డేటా ఉందనుకోండి, ఆ డేటాని ఒక థ్రెడ్ కానీ మల్టిపుల్ థ్రెడ్స్ కానీ యాక్సెస్ చేసుకొని దాన్ని మాడిఫై చేయడము, అలాగా ఆ షేర్డ్ రిసోర్సెస్ అనేది అయితే యూజ్ అవుతూ ఉంటుంది. అదే మనకు థర్డ్ పాయింట్. వెన్ మల్టిపుల్ థ్రెడ్స్ హ్యావ్ యాక్సెస్ టు ది సేమ్ షేర్డ్ రిసోర్స్, ఇట్ మీన్స్ దే క్యాన్ రీడ్ ఫ్రమ్ ఆర్ రైట్ టు ఇట్. ఒక షేర్డ్ రిసోర్స్ ఒక డేటా వేరియబుల్ ఉందనుకోండి, ఆ వేరియబుల్ని ఒక మల్టిపుల్ థ్రెడ్స్ యాక్సెస్ చేసుకొని మాడిఫై చేసుకుంటుంది. అండ్ డేటా రేసెస్కి వచ్చేసి డేటా రేసెస్ అక్కర్ వెన్ దోస్ థ్రెడ్స్ యాక్సెస్ అండ్ మాడిఫై ద షేర్డ్ రిసోర్సెస్ సైమల్టేనియస్లీ వితౌట్ ప్రాపర్ కోఆర్డినేషన్, లీడింగ్ టు అన్ప్రెడిక్టబుల్ అండ్ ఇన్కరెక్ట్ రిజల్ట్స్. ఎస్, ఈ డేటా రేసెస్ ఏంటంటే, ఈ షేర్డ్ రిసోర్సెస్ అండ్ డేటా రేసెస్ ఏంటంటే, మనము ఒక షేర్డ్ రిసోర్సెస్ని మల్టిపుల్ థ్రెడ్స్ యాక్సెస్ చేసుకొని మాడిఫై చేసి మనకు ప్రొవైడ్ చేసినప్పుడు అది ఇన్కన్సిస్టెన్స్ డేటా అనేది అయితే మనకు వస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే మల్టిపుల్ థ్రెడ్స్ ఒకేసారి రన్ అవుతాయి. మనం ప్రీవియస్ కాన్సెప్ట్ నేర్చుకున్నాము. ప్రీవియస్ కాన్సెప్ట్లో ఏం నేర్చుకున్నామంటే సింక్రొనైజేషన్ గురించి అయితే నేర్చుకున్నాం. సింక్రొనైజేషన్ ఏంటంటే, ఒక్క థ్రెడ్ రన్ అయ్యేటప్పుడు మిగతా థ్రెడ్స్ వెయిట్ చేస్తూ ఉంటుంది. సెకండ్ థ్రెడ్ ఏదైతే ఉందో ఫస్ట్ థ్రెడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాతనే సెకండ్ థ్రెడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ మనకు షేర్డ్ రిసోర్సెస్ అండ్ డేటా రేసెస్లో మనము సింక్రొనైజేషన్ అనేది అయితే యూజ్ చేయలేదు. ఈ సింక్రొనైజేషన్ యూజ్ చేయకుండా ఈ షేర్డ్ రిసోర్సెస్ అండ్ డేటా రేసెస్ని ఏ విధంగా ప్రాక్టికల్గా కోడింగ్ ఏ విధంగా రాసుకోవాలి, ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తే మనకు ఏ విధంగా డేటా అంటే అవుట్పుట్ అనేది ఏ విధంగా వస్తుంది, ప్రాపర్ అవుట్పుట్ వస్తుందా లేదా ఇన్కన్సిస్టెంట్ డేటా అవుట్పుట్ వస్తుందా అనేది అయితే మనము ఇప్పుడు క్లియర్గా ప్రాక్టికల్గా కోడింగ్ అనేది అయితే రాసి నేర్చుకొని తెలుసుకుందాము. ఓకే. అండ్ సింపుల్గా మీకు ఈ పీపీటీలో కూడా నేను ఒక ప్రోగ్రామింగ్ అనేది అయితే ఇచ్చాను. ఇదే ప్రోగ్రామింగ్ని మనం ప్రాక్టికల్గా కోడింగ్ అనేది అయితే రాసుకుందాము. ఎందుకంటే మనం నేర్చుకునేటప్పుడు ఈ ప్రాక్టికల్ కోడింగ్ కూడా మనకు ఉంటే ఈజీగా అర్థమవుతుంది. సింపుల్గా ఎస్టీఎస్ అనేది అయితే ఓపెన్ చేయండి. ఎస్టీఎస్ ఓపెన్ చేస్తే నేను ఇక్కడ ఆల్రెడీ ఒక షేర్డ్ రిసోర్సెస్ అండ్ డేటా రేసెస్ అనేసి ఒక ఆబ్జెక్ట్ అనేది ఒక ప్రాజెక్ట్ అనేది అయితే క్రియేట్ చేశాను. ఒక ప్రాజెక్ట్లో మనకు ఎస్ఆర్సిలో డిఫాల్ట్ ప్యాకేజ్లో షేర్డ్ రిసోర్స్ ఎగ్జాంపుల్ అనేసి ఒక క్లాస్ అనేది అయితే క్రియేట్ చేశాను. ఓకే. ఒక క్లాస్ క్రియేట్ చేశాము. అందులో మనకు సింపుల్గా మెయిన్ మెథడ్ అనేది అయితే ఉంది. సింపుల్గా మనకు ఒక క్లాసు ఒక మెయిన్ మెథడ్ అనేది అయితే ఉంది. అండ్ ఇక్కడ మనము ఒక వేరియబుల్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాము. ప్రైవేట్ స్టాటిక్ ఇంట్ కౌంటర్ ఈక్వల్ టు 0 అని ఒక షేర్డ్ రిసోర్స్ వేరియబుల్ డేటా వేరియబుల్ అనేది అయితే మనం క్రియేట్ చేసుకున్నాము. సింపుల్గా ఒక క్లాస్లో ఒక వేరియబుల్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాము. కౌంటర్ ఈక్వల్ టు 0 అనేది అయితే ఇచ్చేసాము. అండ్ నెక్స్ట్ మనం మెయిన్ మెథడ్లో క్రియేట్ టూ థ్రెడ్స్ దట్ ఇంక్రిమెంట్ ద కౌంటర్ కాన్కరెంట్లీ. మనము ఈ క్లాస్లో మనకు 2 థ్రెడ్స్ అనేది అయితే క్రియేట్ చేయబోతున్నాము. ఆ 2 థ్రెడ్స్ ఏ విధంగా ఆ షేర్డ్ రిసోర్సెస్ని
యాక్సెస్ చేసి మోడిఫై చేసుకొని కాన్కరెంట్లీగా మనకు అవుట్పుట్ అనేదైతే ఎలా ఇస్తుంది అనేదైతే మనం క్లియర్గా చూస్తాం. ఓకే, సింపుల్గా నేను ఒక థ్రెడ్ అనేదైతే క్రియేట్ చేశాను. థ్రెడ్ 1 ఈక్వల్ టు న్యూ థ్రెడ్. ఇక్కడ మనకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, రన్నబుల్ ఇంటర్ఫేస్ యూజ్ చేసినప్పుడు మనము ల్యాండా అనేదైతే ఈ విధంగా రాసుకోవచ్చు. ఒకవేళ రన్నబుల్ ఇంటర్ఫేస్ యూజ్ చేయకుండా మనము ఈ విధంగా ల్యాండా అనేదైతే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక థ్రెడ్ 1 ఆబ్జెక్ట్ అనేదైతే క్రియేట్ చేశాను అండ్ ల్యాండాలో మనము ఈ ఫర్ లూప్ అనేదైతే లాజిక్ అనేదైతే రాశాను. ఎందుకంటే ఆ కౌంటర్ని యాక్సెస్ చేసి ఇంక్రిమెంట్ అవ్వడానికి. లైక్ ఇప్పుడు చూడండి, ఫర్ లూప్లో 0 పాస్ చేస్తున్నాము, i ఈక్వల్ టు 0, 0 లెస్ దెన్ 1000. కరెక్ట్, కౌంటర్ ఏమవుతుంది, ఇంక్రిమెంట్ అవుతుంది 1కు, 0 నుండి 1కి ఇంక్రిమెంట్ అవుతుంది. ఈ లాజిక్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే మనము థ్రెడ్ 1 డాట్ స్టార్ట్ మెథడ్ని కాల్ చేసినప్పుడు ఇందులో ఈ ఆబ్జెక్ట్లో ఉన్న అనానిమస్ ఆబ్జెక్ట్లో ఉన్న లాజిక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మనం ప్రీవియస్ వీడియోస్లో తెలుసుకున్నాం, అనానిమస్ ఆబ్జెక్ట్ లైక్ అనానిమస్ అనేది ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా రాయాలి అనేది అయితే ప్రీవియస్ వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఆ వీడియోస్ చూడండి. ఈ వీడియో అర్థం కాకపోతే ఇది ఎలా రాశామనేది. ఇది ఎలా యాక్సెస్ అవుతుందంటే థ్రెడ్ 1 ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వేరియబుల్తో స్టార్ట్ మెథడ్ని కాల్ చేసినప్పుడు ఆ స్టార్ట్ మెథడ్ ఏం చేస్తుంది, ఇండిపెండెంట్ పాత్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ ఇండిపెండెంట్ పాత్ ఏంది, మనకు ప్రీవియస్ వీడియోలో ఓవర్ రైట్ చేసుకున్న రన్ మెథడ్. ఇక్కడ మనకు ల్యాండా యూజ్ చేస్తున్నాము, అనానిమస్ రన్నబుల్ ఇంటర్ఫేస్ యూజ్ చేసి మనం ఆబ్జెక్ట్లో క్రియేట్ చేసుకున్నాం లాజిక్. కాబట్టి ఆ స్టార్ట్ మెథడ్ని కాల్ చేసినప్పుడు ఇందులో ఉన్న లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, అప్పుడు మనకు ఈ ఫర్ లూప్ కంప్లీట్ అయిన తర్వాత మనకు కౌంటర్ వాల్యూ ఎంత రావాలి, ఇక్కడ 1000 రావాలి. ఓకే, ఈ ఫర్ లూప్ ఈ థ్రెడ్లో 1000 అనేది మనకు అవుట్పుట్ రావాలి. అండ్ నెక్స్ట్ మనము సెకండ్ థ్రెడ్ కూడా క్రియేట్ చేసుకున్నాము. సేమ్ అదే విధంగా సెకండ్ థ్రెడ్ క్రియేట్ చేసుకున్నాము. ఫస్ట్ థ్రెడ్లో అవుట్పుట్ 1000 వాల్యూ రావాలి, కౌంటర్ ఈక్వల్ టు 1000 రావాలి. అండ్ సెకండ్ థ్రెడ్లో కూడా కౌంటర్ ఈక్వల్ టు 1000 రావాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేను ఫస్ట్ థ్రెడ్ని స్టార్ట్ చేశాను, థ్రెడ్ 1 డాట్ స్టార్ట్. ఈ థ్రెడ్ 1 డాట్ స్టార్ట్ మెథడ్ని కాల్ చేయగానే ఇది మనకు ఈ స్టార్ట్ మెథడ్ ఏం చేస్తుందంటే ఇండిపెండెంట్ పాత్ అంటే ఈ థ్రెడ్ 1 ఆబ్జెక్ట్లో ఉన్న లాజిక్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఈ ఫర్ లూప్ కండిషన్ ట్రూ అయ్యేంత వరకు ఎగ్జిక్యూట్ చేసి మనకు అవుట్పుట్ కౌంటర్ వాల్యూ ఎంత వస్తుంది, 1000 అనేది అయితే వస్తుంది. ఆ 1000 అండ్ సెకండ్ థ్రెడ్ని కూడా మనం స్టార్ట్ చేయబోతున్నాము. థ్రెడ్ 2 డాట్ స్టార్ట్. థ్రెడ్ 2 డాట్ స్టార్ట్ చేసినప్పుడు సెకండ్ థ్రెడ్లో ఉన్న లాజిక్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ 1000 వచ్చింది కౌంటర్ వాల్యూ, ఇక్కడ 1000 వచ్చింది కౌంటర్ వాల్యూ. బట్ ఈ రెండింటిని మనము జాయిన్ చేసి మనం అవుట్పుట్ అనేది అయితే చూడాలి. దానికి మనం ఏం చేస్తామంటే ట్రై క్యాచ్ బ్లాక్ అనేది అయితే యూజ్ చేసి థ్రెడ్ 1 రిఫరెన్స్ వేరియబుల్తో జాయిన్ మెథడ్ అనేది అయితే యూజ్ చేస్తాను. థ్రెడ్ 2 డాట్ జాయిన్ మెథడ్ని కాల్ చేస్తాం. ఈ జాయిన్ మెథడ్ ఏ విధంగా వర్క్ అవుతుంది అయితే ఫస్ట్ థ్రెడ్లో మనకు వచ్చిన లైక్ థ్రెడ్ 1 డాట్ స్టార్ట్ మెథడ్ కాల్ చేసాం కదా, ఆ స్టార్ట్ మెథడ్ ఏం చేస్తుంది, ఇండిపెండెంట్ పాత్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే థ్రెడ్ ఆబ్జెక్ట్లో ఉన్న ఫర్ లూప్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అండ్ సెకండ్ థ్రెడ్లో ఉన్న ఫర్ లూప్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఆ రెండు వాల్యూస్ అవుట్పుట్ కౌంటర్ ఎంత వచ్చింది, ఫస్ట్ థ్రెడ్లో 1000 వచ్చింది, సెకండ్ థ్రెడ్లో 1000 వచ్చింది. ఆ 1000 ఈ 1000 తెచ్చి మనకు జాయిన్ చేస్తుంది. అంటే అందులో ఉన్న వాల్యూ ఇందులో ఉన్న వాల్యూ రెండు కలిపేస్తుంది, అంటే యాడ్ చేస్తుంది. ఓకే, ట్రై యూజ్ చేసిన తర్వాత క్యాచ్ బ్లాక్ అనేది యూజ్ చేయాలి. కాబట్టి క్యాచ్ బ్లాక్ ఇంటరప్ట్ ఎక్సెప్షన్ ఈ డాట్ ప్రింట్ స్టాక్ ట్రేస్ అనేది అయితే ఇచ్చేసాం. ఇప్పుడు మనకు ఈ జాయిన్ చేసిన వాల్యూని ప్రింట్ స్టేట్మెంట్లో చూద్దాం. సింపుల్గా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అనేది అయితే యూజ్ చేశాను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్లో ఫైనల్ కౌంటర్ని ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ మనకు పైన అవుట్పుట్ ఎంత వచ్చింది, ఫస్ట్ థ్రెడ్లో కౌంటర్ వాల్యూ 1000 రావాలి. మామూలుగా మనకు తెలిసిన ప్రకారం అయితే కౌంటర్ వాల్యూ 1000 రావాలి. ఈ ఫర్ లూప్ కూడా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత 1000 రావాలి. 1000 2000 జాయిన్ చేసినాం కాబట్టి 1000 ప్లస్ 1000 2000 అనేది ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు సింపుల్గా మనం రన్ చేద్దాం. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి, రన్ యాజ్లోకి అయితే వచ్చేసేయండి, జావా అప్లికేషన్ క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ టైం రన్ చేసినప్పుడు 2000 వచ్చింది, కరెక్ట్గా వచ్చింది.
అంటే మనం ఇక్కడ ఎటువంటి సింక్రొనైజేషన్ యూజ్ చేయలేదు. అయినా మనకు 2000 వాల్యూ వచ్చింది కరెక్ట్‌గా. మనం అనుకున్న ఎక్స్‌పెక్ట్ చేసిన వాల్యూనే వచ్చింది. మళ్ళీ సింపుల్‌గా రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. రన్ యాజ్‌లోకి అయితే వచ్చేసిని జావా అప్లికేషన్ క్లిక్ చేయండి. మళ్ళా 1000 వచ్చేసింది బానే. మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్న వాల్యూ అనేదైతే వచ్చేస్తుంది. మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. రన్ యాజ్‌లోకి వచ్చేసేయండి. జావా అప్లికేషన్ క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి ఫైనల్ కౌంటర్ వాల్యూ ఎంతొచ్చింది. మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నది 2000 ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. 2 టైమ్స్ కరెక్ట్‌గా వచ్చింది. థర్డ్ టైమ్ ఎందుకు 1326 గానే వచ్చింది. అంటే ఇన్‌కన్సిస్టెంట్ వాల్యూ అనేదైతే మనకు వస్తుంది. కాన్కరెంట్‌లీగా జరుగుతుంది. అంటే ఇక్కడ 2 థ్రెడ్స్ ఒకేసారి స్టార్ట్ అవుతున్నాయి. అందుకే మనకు ఒకసారి కరెక్ట్ వాల్యూ వస్తుంది. ఒకసారి అన్‌కరెక్ట్ వాల్యూ వస్తుంది. మళ్ళీ రన్ చేద్దాం మనం. ఇక్కడ సింపుల్‌గా మనకు షార్ట్‌కట్ అనేదైతే ఉంది రన్ చేయడానికి సింపుల్ దీన్ని క్లిక్ చేసేద్దాం. ఇప్పుడు చూడండి. ప్రీవియస్ ఏమో 2 టైమ్స్ 2000 కరెక్ట్ వాల్యూ వచ్చింది. థర్డ్ టైమ్ 1300 చేంజ్ వచ్చింది. ఫోర్త్ టైమ్ 1500 చేంజ్ వచ్చింది. మళ్ళీ ఫిఫ్త్ టైమ్ కూడా క్లిక్ చేద్దాం. చూడండి ఫిఫ్త్ టైమ్ క్లిక్ చేసినప్పుడు మళ్ళీ 2000 వస్తుంది. మళ్ళీ క్లిక్ చేద్దాం. మళ్ళీ 2000 వచ్చింది. మళ్ళీ క్లిక్ చేద్దాం. 2000 వచ్చింది. మళ్ళీ 2000 మళ్ళీ 2000 మళ్ళీ 1729 ఇలా ఇన్‌కన్సిస్టెంట్ వాల్యూ అనేదైతే మనకు వస్తుంది. అంటే మనకి ఇక్కడ ఒక థ్రెడ్ రన్ అయిన తర్వాత ఇంకొక థ్రెడ్ రన్ అవ్వట్లేదు ఇక్కడ. 2 థ్రెడ్స్ ఒకేసారి రన్ అవుతున్నాయి. ఇక్కడ మనకు సింక్రొనైజేషన్ అనేదైతే యూజ్ చేయలేదు. మీకు సింక్రొనైజేషన్ కాన్సెప్ట్ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఆ వీడియో చూడండి ఈజీగా అర్థమవుతది. ఇక్కడ సింక్రొనైజేషన్ యూజ్ చేయలేదు కాబట్టి మనకి ఇన్‌కన్సిస్టెన్స్‌గా వస్తుంది. ఈ ఇన్‌కన్సిస్టెన్స్ ఓవర్‌కమ్ చేయడానికే మనకు సింక్రొనైజేషన్ అనేదైతే వచ్చింది. ఓకే. అండ్ పీపీటీలోకి వెళ్తే మనం ఇదే ప్రోగ్రామింగ్ అనేదైతే రాసుకున్నామో అండ్ ఇక్కడ మెయిన్ వచ్చేసి టు ఫిక్స్ దిస్ డేటా రేస్ ఏదైతే ఇన్‌కన్సిస్టెంట్‌గా ఉందో మనకు దాన్ని ఫిక్స్ చేయడానికి వీ క్యాన్ ఇంట్రొడ్యూస్ సింక్రనైజేషన్ మెకానిజం. మనకు యాక్చువల్‌గా 2000 అనేదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. కరెక్ట్‌గా 2000 అనేదైతే రావాలి. ఎన్నిసార్లు ప్రోగ్రామింగ్ రన్ చేసినా మనకు 2000 అనేదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. బట్ ఇక్కడ మనకు అన్‌కన్సిస్టెంట్ డేటా అనేదైతే వస్తుంది. అంటే షేర్డ్ రిసోర్సెస్‌ని యాక్సెస్ చేసుకుంటుంది, మోడిఫికేషన్ చేస్తుంది కరెక్ట్‌గానే ఉంది. బట్ అవుట్‌పుట్‌కి వచ్చేసరికి ఇన్‌కన్సిస్టెంట్ వాల్యూ అనేదైతే ప్రొవైడ్ చేస్తుంది. దీన్ని ఓవర్‌కమ్ చేయడానికి సింక్రొనైజేషన్ మెకానిజం అనేదైతే వచ్చింది. సచ్ యాజ్ యూజింగ్ ద సింక్రొనైజ్డ్ కీవర్డ్ ఆర్ లాక్స్. మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాము. సింక్రొనైజ్డ్ మెథడ్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, సింక్రొనైజ్డ్ కీవర్డ్ యూజ్ చేయాలి అనేది చెప్పాను. ఆ వీడియో చూడండి చూడకపోతే. టు ఎన్ష్యూర్ దట్ ఓన్లీ వన్ థ్రెడ్ క్యాన్ యాక్సెస్ అండ్ మాడిఫై ది షేర్డ్ రిసోర్సెస్ అట్ ఎ టైమ్. ఇక్కడ మనకు టు ఎన్ష్యూర్ దట్ ఓన్లీ వన్ థ్రెడ్ సింక్రొనైజేషన్ మెకానిజంలో వన్ థ్రెడ్ అంటే ఒక థ్రెడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇంకొక థ్రెడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఫస్ట్ థ్రెడ్ ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు సెకండ్ థ్రెడ్ అయితే వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే మనకు ఫస్ట్ థ్రెడ్ కరెక్ట్ వాల్యూ ఇస్తుంది. తర్వాత సెకండ్ థ్రెడ్ కూడా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఆ కరెక్ట్ వాల్యూని రెండు జాయిన్ చేసుకొని మనం ప్రింట్ చేసుకుంటాం. అది సింక్రొనైజేషన్ మెకానిజం అయితే ఈ విధంగా వర్క్ అవుతుంది. దిస్ ప్రివెంట్స్ డేటా రేసెస్ అండ్ ఎన్ష్యూర్స్ కన్సిస్టెంట్ అండ్ ప్రెడిక్టబుల్ రిజల్ట్స్. అంటే కరెక్ట్ వాల్యూ అనేది అయితే మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఫ్రెండ్స్ మనము షేర్డ్ రిసోర్సెస్కి చూసాము, వేరియబుల్ క్రియేట్ చేసుకొని డేటా రేసెస్ అంటే ఏంటి అనేది తెలుసుకున్నాము, ప్రాక్టికల్గా ప్రోగ్రామింగ్ చూసాము. సింక్రొనైజేషన్ యూజ్ చేయకుంటే ఈ విధంగా అయితే వర్క్ అవుతుంది. అంటే ఇన్కన్సిస్టెంట్ డేటా అనేది అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఇప్పుడు మనము ఇన్కన్సిస్టెంట్ వాల్యూని అయితే చూసాం కదా. ఇప్పుడు సింక్రొనైజ్డ్ కీవర్డ్ అంటే సింక్రొనైజేషన్ యూజ్ చేస్తే ఏ విధంగా వస్తుంది, ఎగ్జాక్ట్ అవుట్పుట్ వస్తుందా లేదా ఇన్కన్సిస్టెంట్ అవుట్పుట్ వస్తుందా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సింపుల్గా మనం మన కోడింగ్లోకి వెళ్తే ఇక్కడ మనము ఎటువంటి సింక్రొనైజేషన్ అనేది అయితే యూజ్ చేయలేదు కదా. ఇప్పుడు సింపుల్గా నేను ఏం చేయబోతున్నానంటే ఒక సింపుల్ మెథడ్ అనేది అయితే క్రియేట్ చేయబోతున్నాను. సింక్రొనైజేషన్ మెథడ్ మనం ఇక్కడ మెయిన్ మెథడ్ అవుట్ సైడ్ అనేది అయితే క్రియేట్ చేద్దాము. సింపుల్గా పబ్లిక్ సింక్రొనైజ్డ్ కీవర్డ్ అనేది అయితే యూజ్ చేయాలి. సింక్రొనైజ్డ్ స్టాటిక్ వాయిడ్ ఇంక్రిమెంట్ కౌంటర్ మెథడ్ అనేది అయితే యాడ్ చేశాను.
ఈ ఇంక్రిమెంట్ కౌంటర్ సింక్రొనైజ్డ్ మెథడ్‌లో నేను ఈ కౌంటర్ అనేదైతే ఏదైతే ఉందో ఇంక్రిమెంట్‌ది దాన్ని మనము ఈ మెథడ్‌లో యాడ్ చేద్దాం. యాడ్ చేసి ఈ మెథడ్‌ని మనము ఆ ఫర్ లూప్‌లో కాల్ చేద్దాం. సింపుల్‌గా ఈ ప్లేస్‌లో మనము కాల్ చేసినట్లయితే మనకు సింక్రొనైజేషన్ అనేదైతే యూజ్ చేసినట్లు. సింపుల్‌గా ఒక సింక్రొనైజ్డ్ మెథడ్ క్రియేట్ చేసుకున్నాము. సింక్రొనైజ్డ్ మెథడ్‌ని మనము ఈ ఫర్ లూప్‌లో కాల్ చేస్తున్నాము. ఈ ఫర్ లూప్‌లో ఈ సింక్రొనైజ్డ్ మెథడ్‌ని కాల్ చేస్తే ఈ సింక్రొనైజ్డ్ మెథడ్‌లో ఏముంది ఇంక్రిమెంట్ అవ్వాలనేసి అయితే ఉంది. ఇప్పుడు మనము ఈ సెకండ్ థ్రెడ్‌కి కూడా మనము సింక్రొనైజ్డ్ మెథడ్‌ని కాల్ చేస్తాము. సింపుల్‌గా మనము ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఇన్‌కన్సిస్టెంట్ అవుట్‌పుట్ వస్తదా? లేదా ఎగ్జాక్ట్ అవుట్‌పుట్ అనేదైతే వస్తదా? ఎన్నిసార్లు ప్రోగ్రామింగ్ రన్ చేసినా గానీ చూద్దాం. ఇప్పుడు మనకు షార్ట్ కట్ అనేదైతే ఉంది కదా! ఇక్కడ సింపుల్‌గా రన్ చేద్దాం. ఫస్ట్ టైం హిట్ చేయగానే 2000 వచ్చింది. సెకండ్ టైం 2000, థర్డ్ టైం 2000, ఫోర్త్ టైం 2000, ఫిఫ్త్ టైం 2000, సిక్స్త్ 2000, 7 2000, 8 2000, 9 2000, 10 2000 చూసారా? ప్రీవియస్ చూసుకున్నట్లయితే మనము సింక్రొనైజేషన్ అనేదైతే యూజ్ చేయనప్పుడు ఇన్‌కన్సిస్టెంట్ వాల్యూ వచ్చింది. ఇన్‌కన్సిస్టెంట్ వాల్యూ వచ్చినప్పుడు మనము ఎటువంటి సింక్రొనైజేషన్ అనేదైతే యూజ్ చేయలేదు కాబట్టి మనకు ఇన్‌కన్సిస్టెంట్ వాల్యూ వచ్చింది. ఒక్కోసారి మనకు ఎగ్జాక్ట్ వాల్యూ అనేదైతే వచ్చింది. ఆ ప్రాబ్లమ్‌ని ఓవర్‌కమ్ చేయడానికే ఈ సింక్రొనైజేషన్ కాన్సెప్ట్ అనేదైతే వచ్చింది. ఎప్పుడైతే మనము ఈ సింక్రొనైజ్డ్ కాన్సెప్ట్ అనేదైతే రాసామో, సింక్రొనైజ్డ్ మెథడ్ రాసి మనము ఆ సింక్రొనైజ్డ్ మెథడ్‌ని మనం కాల్ చేశామో, అప్పుడు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మన అప్లికేషన్‌ని 10 టైమ్స్ రన్ చేసినప్పుడు 10 టైమ్ ఎగ్జాక్ట్ అవుట్‌పుట్ అనేదైతే ఇచ్చింది. ప్రీవియస్ చూసుకున్నట్లయితే మనకి ఇన్‌కన్సిస్టెంట్ అవుట్‌పుట్ అనేదైతే వస్తున్నది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము షేర్డ్ రిసోర్స్ అంటే ఏంటి? డేటా రేసెస్ అనేది ఏంటి? కోడింగ్ ఏ విధంగా రాసుకోవాలి? వితౌట్ సింక్రొనైజేషన్ అనేదైతే అవుట్‌పుట్ ఎలా వస్తుంది? సింక్రొనైజేషన్ యూజ్ చేసిన తర్వాత అవుట్‌పుట్ ఎలా వస్తుంది? అనేదైతే మనం క్లియర్‌గా సింపుల్ ప్రోగ్రామ్‌తో నేర్చుకున్నాము. ప్రీవియస్ వీడియోలో సింక్రొనైజ్డ్ కాన్సెప్ట్ అనేదైతే క్లియర్ ఎగ్జాంపుల్స్‌తో రియల్ టైమ్ ఎగ్జాంపుల్‌తో నేను వీడియో అనేదైతే చేశానో ఆ వీడియో చూడండి. సింక్రొనైజేషన్ కాన్సెప్ట్ ఇంకా ఈజీగా అర్థమవుతుంది మీకు. అండ్ ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లేదా డిస్క్రిప్షన్‌లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది. జాయిన్ అయ్యి మీ డౌట్స్ అనేదైతే క్లారిఫై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక కాన్సెప్ట్‌తో మీ ముందుకనేదైతే వస్తాను. మన ఛానల్ నుండి వస్తున్న వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్‌ని అయితే ఫాలో అవ్వండి. ఫాలో అవుతే మీరు వీడియోస్ అనేదైతే మిస్ అవ్వకుండా చూసి నేర్చుకుంటారనేసి అయితే చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. బై బై.